గురుగారు మీరు చెప్పినట్లుగా ఈ తిరుమల క్షేత్రం పరమ పవిత్రమైనది. ఆ వెంకటేశ్వర స్వామి వారు సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవం. కానీ అక్కడే మన పక్కన ఉన్నటువంటి వరాహస్వామి వారి చరిత్ర కనుక మనం చూసినట్లయితే వీరిద్దరూ ఒక ఒప్పందం చేసుకుని తిరుమలలో ఏ భక్తుడైనా సరే ముందుగానే వరాహస్వామి వారిని దర్శించాలని ఒక అగ్రిమెంట్గా చేసుకున్నారు. ఇద్దరు ఒకే దేవతా కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులు కాబట్టి వీళ్ళిద్దరి మధ్యలో ఒప్పందం ఎందుకు జరిగింది, అసలు ఆ నేపథ్యం ఏమిటి? అవును, ఇద్దరు ఒకరే. మహావిష్ణువు యొక్క ఒక స్వరూపం వెంకటేశ్వరుడు, మహావిష్ణువు యొక్క స్వరూపము వరాహుడు. దశావతారాల్లో మత్స్యాయ నమః, కూర్మాయ నమః, వరాహాయ నమః అని వరాహుణ్ణి తలుస్తాం. సాక్షాత్ భగవత్ స్వరూపమే వెంకటేశ్వరుడు, సాక్షాత్ శ్రీహరి. ఎవరికి చెప్పకుండా వెంకటేశ్వర స్వామి వచ్చాడు, కొన్నాళ్ళు ఉన్నాడు. ఆ చోళరాజు యొక్క భృత్యుడు వచ్చి ఒక ఆవు పాలు ఇచ్చేటప్పుడు వెంకటేశ్వర స్వామి పైన క్షీరసేచనం చేస్తూ ఉంటే చోళరాజు భృత్యుడు వచ్చేసి కొడతాడు. ఆవును కొట్టడానికి పోతే ఆవును తప్పించి తన తలకు దెబ్బ తగులుతుంది. దాని ఔషధం కొరకు ఉదయమే వేకున లేచి ఔషధార్థం తాను వెళుతూ ఉండగా వరాహస్వామి వస్తాడు. వేటకని వెళ్ళిన వరాహస్వామి తన పరివారంతో వస్తాడు. చూసి ఒకరికొకరు నీవెప్పుడు వచ్చావు, నీవెప్పుడే? నేనేమయ్యా ఇక్కడే ఉన్నా, నాది క్షేత్రము అని వరాహస్వామి అంటాడు. నీవెందుకు వచ్చావు అంటే, ఏమో చూచాను, ఒక పని పడి ఇట్లా వచ్చాను నేను, ఆ చోళరాజు భృత్యుడు వచ్చేసి కొట్టినాడు, ఔషధం కొరకు తిరుగుతున్నారు. సరే ఈ స్థలం నాది కదా, నీవు అడగకుండా వచ్చావంటే, అవును మరి నాకు ఒక స్థలం ఇవ్వంటే, స్థలం మౌల్యేన గృహ్యతాం అంటాడు. ఈ స్థలాన్ని డబ్బుతోనే నేను ఇస్తాను, మామూలుగా ఇవ్వను నీకు అంటాడు. నేను వచ్చేటప్పుడు తీసుకురాలేదు, పోయేటప్పుడు తీసుకోపోను. అయితే ఒకటి మాత్రము, మున్ముందు నాకు భక్తులు ఎక్కువ మంది వస్తారు, ఎవరొచ్చినా ముందు నీ దర్శనం చేసుకొని నా దగ్గర రమ్మని కాస్త చెప్తాను. రెండవది నైవేద్యం, ముందు నీకు నైవేద్యం అయిన తర్వాత నాకు నైవేద్యం చేయాలి. ఈ రెండే ఒక కానుకగా నీవు తీసుకో. వరాహస్వామి అంత సంతుష్టుడై, సరే నాన్న అట్లే ఉండు, నీకేమైనా కావాలంటే చెప్పు, ఆహార పదార్థాలు నేను పంపిస్తాను అని తానే అని పంపిస్తూ ఉన్నావు. చూచేవాళ్లకు వినేవాళ్ళకి ఏం అనిపిస్తుంది? వరాహస్వామి వేరే, ఇతడు వేరే, ఒకరికొకరు ఏదో దూర పరిచయము, మళ్ళీ అతన్ని విష్ణువు అంటారు, ఇతన్ని విష్ణువు అంటారు అని తలగొక్కుంటారు. ఎవరికి సందేహము నివృత్తి కాదు. భగవంతుడే తన రెండు స్వరూపాలు ఒక్కొక్క అవతారములో చూపిస్తూ అజ్ఞజన మోహనార్థం అని మన శాస్త్రం చెప్తుంది. అజ్ఞజన మోహనార్థం, ఇది వాస్తవం కాదది. వరాహ పురాణం మత్స్యకూర్మ వరాహాద్యా సమా విష్ణురభేదత. మత్స్యకూర్మ వరాహాది అన్ని విష్ణు రూపాలు ఒకటే, దాంట్లో ఏ వ్యత్యాసం లేదు. ఇది అజ్ఞజన మోహనార్థంగా స్వామి ఇలా చేశాడు. అంటే కలియుగ ధర్మం కూడా చూపించాం. కలియుగములో అన్నదమ్ములైనా గురు శిష్యులైనా ఎంతటి భార్యాభర్తలైనా కూడా లావాదేవీలు ఈ ఒక ఆస్తి డబ్బు విషయంలో ఎవరిలో కూడా ప్రామాణికం ఉండదు. ఒకరి తండ్రిని కుమారుడు నమ్మడు, కుమారుడు తండ్రిని నమ్మడు. మా తండ్రి నాకు తక్కువ ఇస్తాడు, ఇంకెవరికైనా ఇస్తాడు అని చెప్పేసి ఇవ్వకపోతే కోర్టుకు పోతానంటాడు. ఇలాంటిది కలియుగంలో జరుగుతుందని చెప్పడానికి కూడా స్థలం మౌల్యేన గృహ్యతాం, ఈ స్థలం డబ్బు ఇచ్చే తీసుకోవాలయా, ఇది కలియుగం. సరే యుగ ధర్మాన్ని అక్కడి నుంచే పాటిస్తున్నారు. కానీ వారిద్దరిలో భేదం లేదు, వారిద్దరూ ఒకటే. చూచేవాళ్లకు శాస్త్రం తెలియని వారికి అజ్ఞానుల వరే అతడు వేరే ఇతడు వేరే, ఇదేమి నాటకం ఆడారు అని చెప్పేసి అనిపిస్తుంది. కానీ ఆ విధంగా కాదు. పైగా వరాహస్వామి ముందొచ్చాడు. ముందొచ్చిన వాళ్లకు ఒక గౌరవ మర్యాదలు సూచించాలి. ఎవరు ముందుంటారో వాళ్ళదే ఇల్లు. సరే నీదే ఇల్లు అయ్యా, నేను ఉంటాను. సరే మంచిది, అడిగావు కదా చాలు, ఇంత మాత్రం అడిగితే చాలు అని చెప్పేసి మళ్ళీ తానే ఆహార పదార్థాలు ఏమేం కాదు, నీకు వంట చేయడానికి ఎవరు లేదు కదా, మాకు నీకు తల్లి వంటి ఈమెను నీ తీసుకో, ఇక నీకంతా తెలియజేది. బకుళాదేవిని వరాహస్వామి ఇస్తాడు. నీ ఒక్కడున్నావు, పాపం బ్రహ్మచారి, నీకు ఎవరు అమ్మ నాన్న ఎవరిని పిలుచుకురాలేదు, మీ అమ్మ స్థానంలో ఈ ఉంటుంది. రోజు ఆమె వంట చేసి స్వామికి తెచ్చి పెడుతుందంట. ఇది వరాహ వెంకటేశ్వర స్వామి యొక్క ఒప్పందం. అనేది Like and subscribe Eagle Media Works.